అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిటీ రాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో తక్కువ టైంలో అయ్యేలా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నైట్ కానీ 2-3 గంటల ముందు కానీ నానబెట్టుకోవాలి. బియ్యం అనేది ఈ మాత్రం నానితే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి ఒక గిన్నెలో ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు అటుకులు వేసి అటుకులు కూడా శుభ్రంగా కడిగి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అటుకులు కూడా మంచిగా నానిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని అయితే వడకట్టాలి. నీళ్ళు అనేవి ఉండకూడదన్నమాట. నీటితో సహా మిక్సీలో వేసామంటే పిండి అనేది జారైపోతుంది. ఇలా వడకట్టి వేసామంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది. మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యం, అటుకులు, అలానే ఒక్క చిటికెడు ఉప్పు, అరకప్పు పెరుగు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేయడం వలన ఏ స్వీట్ అయినా స్వీట్ టేస్ట్ అనేది బాగుంటుంది, అలానే బ్యాలెన్సింగ్గా ఉంటుంది. పెరుగు వేయడం వలన పిండి అనేది తొందరగా పులుస్తుంది అన్నమాట. ఇలా మెత్తగా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని ఒక అర టీ స్పూన్ వంట సోడా వేసి పిండిని బాగా కలుపుకోవాలి. మన ఛానల్లో ఇంకా ఈజీగా తక్కువ టైంలో చేసే స్వీట్స్, స్నాక్స్, హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి. కుదిరితే ఒక్కసారి చూడండి. వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పిండి మన వీడియోలో చూపించిన విధంగా రిబ్బన్లా పడితే సరిపోతుంది. ఈ పిండిని అయితే మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 5-6 జీడిపప్పు, ఒక కప్పు పంచదార, 2-3 యాలకులు వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి పొడి అయినా వేయొచ్చు. పెద్ద మిక్సీ జార్లో వేసి పట్టామంటే కొంచెం బరకగా వస్తుంది, కానీ ఇలా మసాలా మిక్సీ జార్లో వేసామంటే పొడి అనేది మెత్తగా వస్తుంది. ఈ మాత్రం పొడైన తర్వాత మనం ముందు పట్టి పెట్టుకున్న పిండిలో ఈ పొడిని వేసి ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి. మనం ముందు పట్టుకున్న పిండిలో పెరుగు అలానే వంట సోడా వేసాం కాబట్టి పిండి అనేది కొంచెం పొంగినట్టుగా అవుతుంది. ఈ పిండిలో మనం పట్టిన పొడిని వేసి బాగా 2-3 నిమిషాల పాటు కలిపామంటే చక్కగా నురగలాగా వస్తుంది. పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత మన వీడియోలో చూపించిన విధంగా ఒక రిబ్బన్ లాగా పడితే సరిపోతుంది. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి గ్యాస్ మీద పాత పెనం ఏదైనా ఉంటే పెనం పెట్టి పైన గుంత పొంగనాలు వేస్తాం కదా, గుంత పొంగనాల పెనం పెట్టి పెనం అనేది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చుక్క నెయ్యి వేసుకొని మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒక్కసారి మంచిగా కలుపుకొని గుంత పొంగనాల్లా వేసుకోవాలి. గ్యాస్ పైన ముందుగా పెనం పెట్టడం వలన పొంగనాలు అనేవి అన్ని వైపులా మంచిగా కాలుతాయి అన్నమాట. డైరెక్ట్గా గ్యాస్ మీద పెట్టేసామంటే ఉడకకుండానే మాడిపోతాయి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ముందు కూడా పొంగనాలు వేసిన తర్వాత మూత పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, పక్కకి తీసేద్దాం. నేతితో కాదు అనుకుంటే నూనెతో అయినా చేయొచ్చు. చిన్నపిల్లలైతే మంచిగా కప్ కేక్స్లా తింటారనమాట. ఇందులో మనం బియ్యం, అటుకులు, పచ్చి కొబ్బరి, జీడిపప్పు, పంచదార వేసాం కదా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.